హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏపీకి సంబంధించి థర్డ్ క్లాస్ తెలుగుకి సంబంధించి ఫస్ట్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్, థర్డ్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ యొక్క నేమ్ తెలుగు తోట. ఈ నేమ్స్ కూడా గుర్తుంచుకోవాలండి, తప్పకుండా ఇలాంటివి కూడా అడగడం జరుగుతుంది. నెక్స్ట్, ప్రాథమిక విధులు. ఈ ప్రాథమిక విధులు అనేది మనకి ముందు మాటకి తర్వాత పేజీలో ఉండడం జరిగింది. ఇలాంటివి కూడా ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. సో ఇవి కూడా గుర్తుంచుకుంటే బెటర్. సో ప్రాథమిక విధులు భారత రాజ్యాంగంలోని పార్ట్ 4A ఆర్టికల్ 51A కలవు. నెక్స్ట్, చైల్డ్ లైన్ నెంబర్ 1098. నెక్స్ట్, జాతీయ గేయం వందే మాతరం. జాతీయ గేయం వేరు, జాతీయ గీతం వేరు. జాతీయ గీతం అంటే జనగణమన. జాతీయ గేయం వందే మాతరం బంకిం చంద్ర చటర్జీ రచించింది. నెక్స్ట్, మా తెలుగు తల్లి శంకరంబాడి సుందరాచారి. జాతీయ గీతం జనగణమన రవీంద్రనాథ్ ఠాగూర్. ప్రతిజ్ఞ పైడిమర్రి వెంకట సుబ్బారావు. నెక్స్ట్, థర్డ్ క్లాస్ విద్యార్థులు సాధించాల్సిన అభ్యసన ఫలితాలు: వినడం, ఆలోచించి మాట్లాడడం, చదవడం, వ్యక్తపరచడం, పదజాలం, స్వీయ రచన, సృజనాత్మకత, ప్రశంస, భాషాంశాలు. నెక్స్ట్, ఫస్ట్ లెసన్ తెలుగు తల్లి. ఇది సంసిద్ధత పాఠం. ఇతివృత్తం దేశభక్తి. ప్రక్రియ గేయం. నెక్స్ట్, ఈ గేయాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. గేయంలోని 4 లైన్స్ ఇచ్చి వీటిలో రివర్స్లో ఇచ్చి వీటిని సరైన క్రమంలో అమర్చండి అనే విధంగా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో నార్మల్గా గుర్తుంచుకుంటే మనకి అక్కడ ఏర్పడుతుంది, కాకపోతే ఒకసారి చదివితే బెటర్. అదేవో తెలుగు తల్లి అందాల నిండు జాబిలి, ఆనందాల కల్పవల్లి, అదే నీ తెలుగు తల్లి. ఇక్కడ రెడ్ లైన్స్ ఎందుకు పెట్టానంటే వీటి మీనింగ్స్ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ నేను చెప్తాను వీటి మీనింగ్స్. పదవోయ్ తెలుగోడ, అదే నీ తెలుగు మేడ, సంఖ్యలు లేని నేల, సంతోష చంద్రశాల. కనవోయ్ తెలుగు రేడ, అదే నీ అనుండు నేల, అదిగో సుదూర నేల, చనవోయి తెలుగు వీర. పదవోయి నిర్భయంగా, పదవోయి నిశ్చయంగా, కదలవోయి ఆంధ్రకుమార, నిద్ర వదలవోయి నవయుగం, నిర్మింపగ సాగవోయి కదలవోయి ఆంధ్రకుమార. అర్థాలు: కల్పవల్లి కోరిన కోర్కలు తీర్చేది, జాబిల్లి చందమామ, తెనుంగు తెలుగు. నెక్స్ట్, చంద్రశాల చలువరాతి మేడ, కనవోయి చూడవోయి, రేడు రాజు, అనుంగు ప్రియమైన, సుదూరం చాలా దూరం, చనవోయ్ వెళ్ళబోయి, నవయుగం కొత్త కాలం, నిర్భయంగా భయం లేకుండా, నిశ్చయంగా నమ్మకంగా తప్పనిసరిగా. నెక్స్ట్, తెలుగు తల్లి పాఠం రచయిత శ్రీశ్రీ. శ్రీశ్రీ అనగా శ్రీరంగం శ్రీనివాసరావు గారు. వీరు ఏప్రిల్ 30, 1910లో జన్మించారు. అభ్యుదయ యుగకర్త, కథకులు, నాటకకర్త, విమర్శకులు, అనువాదకులు. వీరి రచనలు: మహాప్రస్థానం, మరో ప్రస్థానం, ఖడ్గసృష్టి. శ్రీశ్రీ గారి స్వీయ చరిత్ర అనంతం. ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోవాలి. స్వీయ చరిత్ర ఇది అనంతం. నెక్స్ట్, మరణం జూన్ 15, 1983. నెక్స్ట్, ఫస్ట్ లెసన్లోని ఈ మాసపు పాట: తల్లి భారతి వందనం. తల్లి భారతి వందనం, నీ ఇల్లే మా నందనము, మేమంతా మీ పిల్లలము, నీ చల్లని ఒడిలో మల్లెలము. చదువులు బాగా చదివేదమమ్మ, జాతి గౌరవం పెంచెదమమ్మ, తల్లిదండ్రులను గురువులను ఎల్లవేళలా కొలిచెదమమ్మ. కులమత భేదం మరిచెదము, కలతలు మాని మెలిగెదము, మానవులంతా సమానమంటూ మమతను సమతము పంచెదము. తెలుగు జాతికి అభ్యుదయం, నవభారతికి నవోదయం, భావి పౌరులం మనం
భారత జనులకు జయం జయం. ఈ పద్యాలన్నీ పెద్ద గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏం లేదండి. నార్మల్గా చూస్తే మనకి ఏది ఫస్ట్ వస్తుంది, ఏది సెకండ్ వస్తుంది అని చదివితే మనకు ఒకసారి ఏర్పడుతుంది. నెక్స్ట్, తల్లి భారతి వందనం అనే పాట యొక్క కవి దాశరథి కృష్ణమాచార్య. దాశరథి కృష్ణమాచార్య గారు జూలై 22, 1925లో జన్మించారు. వీరు నిజాం రాచరికం నుండి తెలంగాణ విమోచనకు మేలుకొలుపును పాడినవారు. ఇలా అడుగుతారండి, నిజాం రాచరికం నుండి తెలంగాణ విమోచనకు మేలుకొల్పు పాట పాడినవారు ఎవరు అని ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. అందుకే ఇలాంటివి కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, పద్యాన్ని పాటని కూడా సమానంగా నిర్వహించిన కవి. నెక్స్ట్, రచనలు అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, తిమిరంతో సమరం. నెక్స్ట్, దాశరథి కృష్ణమాచార్యులు గారి స్వీయ చరిత్ర యాత్రా స్మృతి. ఇంతకుముందు మనకు ఒక స్వీయ చరిత్ర వచ్చింది, అదేవద్ది శ్రీశ్రీ గారి స్వీయ చరిత్ర. దాని పేరేంటి? అనంతం. ఇది దాశరథి గారిది యాత్రా స్మృతి. నెక్స్ట్, దాశరథి కృష్ణమాచార్యులు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క చివరి ఆస్థాన కవి. నెక్స్ట్, మరణం నవంబర్ 5, 1987. నెక్స్ట్, ఈ మాసపు కథ. ఇది కూడా ఫస్ట్ లెసన్లో ఉంది. ఈ మాసపు కథలో ఒక చిన్న స్టోరీ ఇవ్వడం జరిగింది, ఐకమత్యం అనే దానిపైన. అందులో రామపురం అనే గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతుకి 3 కొడుకులు ఉన్నారు. వారు పెరిగే కొద్దీ ఒకరంటే ఒకరు పడకుండా ఉండేవారు. సో ఈ రైతు ఏం చేశాడంటే వాళ్ళ 3 కొడుకుల్ని ఎలాగైనా కలపాలని ముగ్గురికి ఒక్కొక్క పుల్లల కట్ట, అంటే అన్ని పుల్లలు ఒక దగ్గర వేసి ఒక్కొక్క కట్ట ఇచ్చి విరవమన్నాడు. కానీ అది వారితో సాధ్యం కాలేదు. అందులోంచి ఒక్కొక్క కట్టలోంచి ఒక్కొక్క పుల్లని ఇచ్చి వారికి విరవమని చెప్తే అప్పుడు ఈజీగా విరిచేయగలిగారు. సో దీనిని బట్టి ఆ కొడుకులు అర్థం చేసుకున్నారు, అందరూ కలిసి ఉంటేనే దేన్నైనా ఎదిరించగలం, ఐకమత్యమే మహాబలం అని తెలుసుకున్నాం. నెక్స్ట్, ఈ స్టోరీ యొక్క కవి. ఈ స్టోరీని లియో టాల్స్టాయ్ రచనల నుండి తీసుకోవడం జరిగింది. ఈ లియో టాల్స్టాయ్ 1928 సెప్టెంబర్ 9న జన్మించాడు. నవంబర్ 20, 1910లో మరణించాడు. ఈ ఐకమత్యం అనే కథకి టాల్స్టాయ్ స్టోరీ అనేది ఆధారం. ఈ టాల్స్టాయ్ అనే వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన రష్యన్ కథకుడు మరియు నవలాకారుడు. ఇది గుర్తుంచుకోవాలండి. టాల్స్టాయ్ అనే వ్యక్తి ప్రపంచ ప్రసిద్ధి చెందిన రష్యన్ కథకుడు. ఏ దేశానికి చెందిన కథకుడు? రష్యా. కథకుడు మరియు నవలాకారుడు. టాల్స్టాయ్ నవలలు: యుద్ధం, శాంతి, ఆన్నా కెరీనీనా. ఇదే విధంగా ప్రతి లెసన్లోని మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ పట్టాల్సిన అవసరం ఉండదు. సో వీడియోస్ కనుక మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.